ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతి సినిమాలో కూడా కాబట్టి ఒక పాయింట్ అయితే తీసుకొచ్చినారు. సో కంగ్రాచులేషన్ సారంగి ఫిల్మ్ చాలా సంతోషకరంగా ఉంది. కంగ్రాచులేషన్ రచరవి గారు. మాట్లాడతా యాంకర్ చలి పెడతలేదా నీకు? ఎలా ఉన్నారు అందరూ? చల్లగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మంచి అవార్డ్ ఫంక్షన్ సారంగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి అక్కడ వేదిక మీద ఉన్న అతిథులు ఒక సపోర్ట్ అయితే మేము వచ్చేదాకా ఆ కూచిపూడి నృత్యాలు భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ వస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఎందుకంటే నాటే వన్ పర్ఫామ్ చాలా మంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, కొందరిని కలగలిగినాం. కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి రెండు డైలాగ్ చెప్తాను, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నచ్చిన వాళ్ళు నచ్చింది అవార్డు తీసుకున్నాడు పోయిందండి. నమస్కారం సార్ శర్మ గారు, నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక చిన్న ఒక పార్ట్ ఆఫ్ అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చేది తీసుకోలే 2 లక్షల కట్నం ఎంతమందికి తెలుసు? చేతులు వెళ్తే సపోర్ట్ వెళ్తే పర్సెంటేజ్ చెప్తున్నా అందరూ తెలుసు. మీరందరూ అల్లులు, నేను అత్తమ్మ లేడీ గెటప్ వేసిన అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అందరికి తెలుసు చంద్రన్నతో చేసిన మ్యాజిక్లు జిమ్మికులు అన్ని కూడా నా తడిక, నా టమాటా, నీ కూరలు, నా కరివేపాకు, నా అగరబత్తి, తంసంలాగే నీకెంతుంటే తలకాయ కూర తిందా నాకెంతుండాలి రో. ఇవన్నీ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపల్లం ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగంపు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే చెప్తా. దీని అమ్మ జీవితం అన్నీ మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాకే అన్నీ గుర్తుకొచ్చాయి. చూడు అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా కథలు చెప్తాను. అదే బలగంకి వచ్చేసరికి ఒకటే డైలాగ్ మీ అందరికి తెలుసు, ఎవరు పండుగ ఎవరు తింటాడు, ఇదొక డైలాగ్. అదే చూస్తుంటే ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో అంటుంటారు కదా, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు. ఇలా ఈ జీవితంలో నాకు అంటే నిజ జీవితంలో జరిగేటువంటి భాషను యాసను తెర మీద పరిశీలించే అవకాశం ఇస్తున్న దర్శకులకు, సినీ రంగానికి అడిగిన పాత్రను ఇస్తున్న నా సినీ రంగానికి ఎప్పుడు నేను దాసోహంగా గుర్తుపెట్టుకొని ఈ పేరును చక్కగా నలుగురు నవ్వించడానికి, నలుగురికి పంచడానికి, నవ్వులు పంచడానికి నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. మొన్నటికి మొన్న భగవద్గీత చూసింది కదా, జీవితం చిగా మోసం బిగా టైపుగా ఏం భగవంతన్నా అనే సినిమాలో ఏమే రాత్రి అయింది కదా నీ టైం స్టార్ట్ అయింది అనుకున్నావు, అదే తెల్లారితే చీకటిని చీల్చుకుంటా నేను బయటికి వస్తా అంటది. అట్లా నిజ జీవితంలో జరిగే డైలాగ్స్ అని నాకు పడుతున్నందుకు చాలా సంతోషంగా పడుతూ వన్స్ అగైన్ అవార్డు ఇచ్చిన వారికి, అవార్డు తీసుకున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీరు రచరవి ఎప్పటికీ మీ గుండెలో. నేను లైఫ్లో ఆగితే బండి ఆగినట్టే. నాకు దేవుడు ఆ హైట్ ఇచ్చేటప్పుడు టక్కన బయటికి వచ్చిన నేను ఆగకుండా పరిగెడతాను. సినిమా మనకి చరిత్ర నేర్పిస్తుంది. చరిత్ర ఎలా